డై బర్నీ బాస్ కొడక కిలారి ఆనంద్ గా ఉరఫ్ కేపాల్ గా మనతో డిబేట్ స్టార్ట్ చేద్దాం రా. తీరుతా నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా బోచడికి? నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. నువ్వే పెద్ద బోకుగాడివి, జీరోగాడివి. నువ్వు ఇంకొకరు జీరో చేసేది ఎందురా? అధికారం ఉందని పిచ్చోళ్ళకి బిహేవ్ చేయొద్దు. బి కేర్ఫుల్. నువ్వు పిచ్చోనివని అందరిని పిచ్చోడు అనుకుంటే ఎలా పాల్? వెంటరా రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపో. నువ్వేమనుకుంటున్నావురా నీ గురించి? నువ్వేలా తోపు అనుకుంటున్నావా, పుడింగి అనుకుంటున్నావా? మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. మీ నాన్న నా శిష్యు. నువ్వు అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర కుమస్తాగా పనిచేస్తున్నావేందిరా? కేపాల్ గా రాజశేఖర రెడ్డి దగ్గర కూలీగా పనిచేస్తున్నావా? 22 సంవత్సరాల దీవులు నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు పెట్టలా. నీ పవర్ ఏంటో నా మీద చెప్పొచ్చురా. కోన్ కిస్కా గొట్టంగా పెద్దవాళ్ళతో నీకెందుకురా? రా, నీ పవర్ ఏంటో మా మీద చూపించు. జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను. ఇప్పుడు ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నావు కదా గుట్లే. జగన్ రెడ్డి కలిసేది ఎందురా నువ్వు? ఇప్పుడు నువ్వు ప్యాకేజ్ తీసుకునే కదా మాట్లాడుతోంది. బ్రోకర్ వెధవా. కలవలా. ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను. ఆయన్ని నేను పిలుస్తున్నాను. ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి ప్రపంచం అంతా తిరుగుతూ శాంతి భోజనం చేస్తానని చెప్పుకునే నీకు జగన్ రెడ్డి పిలిస్తే వెళ్తానని చెప్పుకుంటాకి సిగ్గు వేయడం లేదరా నీకు? వెధవనరా వెధవ. బీజేపీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదు. ఎవరికి ఎవరు తొత్తులరా? అది కూటమి ప్రభుత్వం. పాల్, నీ మైండ్ దొబ్బింది. నువ్వేం మాట్లాడుతావో నీకే అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా, 500 పడలే. ఆ ఓట్లు ఎక్కడ వెళ్ళాయి? ఇక్కడ 4-5 లక్షల ఓట్లు ఎవరికేసారు? బొత్సకు పడలేదు, ఝాన్సీ. అరే గుట్లే, నువ్వు విశాఖపట్నంలో పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు 7,529 రా. హక్కు పక్షి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో తెలియని స్థితిలో దిగజారిపోయావు నువ్వు. క్లియర్ గా 3 లక్షలు రావాల్సిన వాడికి 9-10 లక్షలకు వచ్చాయి. మోదీ 1,50,000తో ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి. చెవిలికొని గెలిచాడు రా, ఒక 50,000 1,00,000 అంటే బాగుంది. 3 లక్షలది 4 లక్షలు వచ్చాయి. ఆ బాలకృష్ణ ముఖం చూసేశారా? చంద్రబాబు నాయుడు ముఖం చూసేశారా? భరత్ ముఖం. బోత్స సత్యనారాయణ మీద దొంగ ప్రేమ కురిపిస్తున్నావేందిరా గుట్లే? నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బోత్సను మధ్యవర్తిగా పెట్టుకుని $5 మిలియన్ లంచం అడిగాడని ఆరోపించిన వెధవిరా నువ్వు. ఇవాళ అంత ప్రేమ కురిపిస్తున్నావేందిరా? చూసేశారా? 5 లక్షల క్రైస్తవ ఓట్లు, బీసీ ఓట్లు. అవునరా, నువ్వు సుందరాంగుడు అని నిన్ను చూసి 7,529 ఓట్లు వేశారు నీకు. మరి బాలకృష్ణ చూసి ఓట్లేలా, చంద్రబాబు గారిని చూసి ఓట్లేలా. నువ్వు పెద్ద తోపు పుడింగివని నీకు ఆ ఓట్లు వచ్చినాయి వైజాగ్ లో. నువ్వు పుట్టి పెరిగి తిరిగిన గడ్డ మీద కూడా నీకు దిక్కు మొక్క లేదు. నువ్వు నరసాపురంలో పోటీ చేస్తే నీ బ్రతుక్కి నీకు వచ్చిన ఓట్లు 3,033. నువ్వేందిరా అందరి గురించి మాట్లాడతావు పిచ్చోడా? 20 లక్షల ఓట్లు ఉన్నాయి వైజాగ్. నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేద్దాం, నన్ను రెచ్చగొట్టారు. తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితో. ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని ఎవరితో తేల్చుకుంటావురా? ఏం తేల్చుకుంటావురా నువ్వు? నువ్వు ప్రజాశాంతి పార్టీ పెట్టి కులాలు మతాల గురించి మాట్లాడతావేంట్రా బోసటికే? లఫోట్ చించేదాకా నేను పోరాడతా. చిత్తశుద్ధున్న నాయకులందరూ నాతో కలవండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ప్యాకేజ్ స్టార్లైన ఈ పవన్ కళ్యాణ్ ని, ఈ చిరంజీవిని, నీలాంటి పిచ్చి కుక్క పక్కన చేరే పిచ్చి పెట్టిన వాడు ఎవడో రాష్ట్రంలో లేడు. పాల్, గుర్తుంచుకో. 2012లో సొంత తమ్ముడు డేవిడ్ రాజుని హత్య నీచుడు నువ్వు. ఇప్పుడు నువ్వు ఎవరైతే పొగుతున్నావో అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను ఒంగోలు సబ్ జైల్లో పడేసి కుమ్మిన సంగతి మర్చిపోయావా కేపాల్? వాళ్ళు ఎంత ప్యాకేజీ తీసుకుని జగన్ రెడ్డి మోస్తున్నావయ్యా నువ్వు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను తొక్కేయడానికి షర్మిల భర్త అనిల్ని ప్రోత్సహించాడని చెప్పి ఆరోపించావుగా కేపాల్. మర్చిపోయావా రోజులు? వీళ్ళందరినీ మర్చిపోదాం. ఈ షర్మిలని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజల్ని గెలిపిద్దాం. ప్రజాస్వామ్యం, ప్రజలు నీ బ్రతుకు వచ్చిన 4 ముక్కలయ్యి ప్యాకేజీలు తీసుకుని వీడియోలు చేస్తా. నువ్వేందిరా పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి, షర్మిల గురించి మాట్లాడేది? వాళ్ళ కాళ్ళ గోడికి సరిపోతావా నువ్వు కేపాల్?
జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య చేత రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా నువ్వు జగన్ రెడ్డి తత్వం అని మాకు తెలుసులేరా లఫోట్. ఆర్ కృష్ణని విమర్శించే అంత స్థాయి నీకు లేదు. 100 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్ కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన తిరుమల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు, ఆడి పేరు తీర్మాన్ మల్లన్న. ఆడు ఈడు అని నోటికి వచ్చినట్టు పెళితే చెప్పు తెగేదా కొడతారు. వెధవ సన్నాసి. ఎవరురా ప్యాకేజ్ స్టార్లు? నీ బ్రతుకు నువ్వు ప్యాకేజీలు తీసుకుంటా జగన్ రెడ్డి గమ్ముడు పోయి పిచ్చి పట్టి కుక్కలాగా వాగుతా ఉంటే చూస్తా ఊరుకోవడానికి సమాజం సిద్ధంగా లేదు. నీ పిచ్చ వాగుళ్ళు, నీ పిచ్చ చేస్తలో పోయి నీ అమెరికాలో చేసుకో, ఇక్కడ కాదు. ఖబర్దార్ కేపాల్.